2003లో గుజరాత్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2018లో ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు గారికి పడదేమో అని పిక్చర్ ఇచ్చేశారు. ఆయన ఈయన లోపల ఏం చేశాడు, ఆయన లోపల ఏం చేయడు, ఎందుకంటే దానికి గతం నేపథ్యం కూడా కొంత ఉంది కాబట్టి. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ పాత్ర ఎన్డీఏతో స్టార్ట్ కాలేదు, ఆయన నేషనల్ ఫ్రంట్లో ఉంది, యునైటెడ్ ఫ్రంట్లో ఉంది. అంటే దేశానికి 2 ఫ్రంట్లు అప్పటికే అందించాడు ఆయన. కాబట్టి ఇప్పుడు పాత్ర అనేది చాలా తక్కువ. నిజంగా ఆయన బార్గెన్ పెడితే ఈయన 30 సీట్లు చేతిలో పెట్టుకుని ప్రైమ్ మినిస్టర్ అడగచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవేగౌడ్ని ప్రైమ్ మినిస్టర్ చేసినప్పుడు ఈయన దగ్గర నెంబర్ గేమ్ ఉండి కూడా ఆయన దేవేగౌడ్కి వదిలేశాడు. కేవలం 38 మంది మంత్రులు ఎంపీలతో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ఈయన 16 మంది కూడా అడగచ్చు, నాకు ఇవ్వండి అని. 40 ఏళ్ళకి రిటైర్ అయిపోతుంది ఆయన. అప్పటికే చాలా మేధావి తెలివైన కాబట్టి, లేకపోతే 45 ఏళ్ళకి 46 ఏళ్ళకి రిటైర్ అయిపోయి ఇక 30 ఏళ్ళు రాష్ట్రం ఏమైపోవాలి మరి. అది కాదు రాఘు, అంటే బార్గెనింగ్ కనుక వెళ్ళినప్పుడు పొలిటికల్ స్టేట్ వేసేటప్పుడు ప్రతి వాడు వేస్తాడు. మనం ఆలోచించాల్సింది అది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని దేశవ్యాప్తంగా ఒక శక్తిగా క్రియేట్ చేసినప్పుడు ఇవాళ 400 సీట్లు వస్తాయనుకున్న భారతీయ జనతా పార్టీ 300 లోపు ఆగిపోవడం అనేది ఏ రకంగా ఆలోచించాలని కూడా చూడండి. అంటే ఇవాళ చంద్రబాబు నితీష్ కుమారు దూరంగా ఉంటారు, లేదంటే వీళ్ళ వల్ల ఇబ్బంది అనుకున్న వాళ్ళే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వానికి ఊపిరి పోసే పరిస్థితి వచ్చింది. సార్ వద్దు సార్, చంద్రబాబు